టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రపంచం అంతా కూడా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆదిశంకరుని జగద్గురువులుగా చెప్తారు. అంటే ఇది శైవ సాంప్రదాయమా వైష్ణవ సాంప్రదాయమా అని కాదు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అంటాం. సాక్షాత్తు పరమేశ్వరుడే జగద్గురువుగా వచ్చి ఆదిశంకరాచార్యుల వారి అవతారాన్ని ఎత్తి ఆయనగా వచ్చి ఈ యొక్క ప్రపంచాన్నంతటిని కూడా ఉద్ధరిస్తారు. అలాగే జగద్గురువు అయినటువంటి రామానుజాచార్యులు వారు, వీరు కూడా జగద్గురువులే. వీరు సాక్షాత్తు మన యొక్క వైష్ణవ సిద్ధాంతాలన్నింటినీ కూడా బోధిస్తూ ఆ శ్రీనివాసుడిని సేవిస్తూ ఈ విశ్వానికి అంతటి కూడా వైష్ణవ భక్తిని, యథార్థ భక్తిని, నిజభక్తిని బోధిస్తారు. వీరిద్దరూ కూడా ఏ విధంగా అయితే శివుడికి కేశవుడికి భేదం లేదో ఆ విధంగా ఆదిశంకరుడికి మన గురుదేవులైనటువంటి రామానుజాచార్యుల వారిద్దరికీ కూడా భేదం లేదు. గురువులకి ఎవరికి భేదభావాలు ఉండవండి. మరి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారైనా, దేవతల గురువైనటువంటి బృహస్పతి అయినా, వీళ్ళిద్దరూ కూడా పరస్పరం ఎప్పుడు అందరికీ మేలు చేస్తూనే ఉంటారు. వీళ్ళిద్దరూ ఎవరికి కూడా గురువు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా చెడు చేయరు. వీళ్ళిద్దరికీ దేవతల గురువైన బృహస్పతి, రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడికి భేదం లేదు, అభేదం. వాళ్ళిద్దరూ ఒకటే గురుమండలం ఇదంతా కూడా. పరమేశ్వరుడు కాలడి అనేటటువంటి గ్రామంలో మనకి కేరళలో ఆదిశంకరులు పుడతారు. పుట్టిన తర్వాత ఆయన చిన్నప్పుడే సన్యాస దీక్షను తీసుకోవాలి. సన్యాస దీక్షను తీసుకోవాలంటే వాళ్ళ అమ్మగారు ఒప్పుకోకపోతే మరి శ్రీ మహావిష్ణువే యోగ మాయ చేత మాయ స్వరూపుడే మొసల రూపంలో వచ్చి ఆ కావేరీ నదిలో ఆదిశంకరులు స్నానం చేద్దామని దిగితే ఆయన కాలు పట్టేసుకుని ఆయన వదలకుండా ఉంటే అప్పుడు అమ్మ నేను సన్యాసం దీక్ష తీసుకుంటానని నువ్వు పర్మిషన్ ఇస్తేనే, తల్లి ఆజ్ఞ ఉండాలి కదా, తల్లి పర్మిషన్ లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సన్యాసం దీక్ష తీసుకోవడం కుదరదు. అందువలన నీ అనుజ్ఞ ఇవ్వమ్మా, లేకపోతే నేను చచ్చిపోతాను, నన్ను లాగేస్తుంది అంటే, సరే అయితే నాయన నేను నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పుద్ది. పాపం అది కూడా బాధపడుతూ చెప్పుద్ది. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని శంకరాచార్యుల వారిని అనుకుంది. ఏ తల్లైనా అలాగే కదా కోరుకుంటుంది. అయితే ఈ పెళ్ళి, ఈ పిల్లల కండాలు ఇదంతా మామూలు మనుషులకి, అవన్నీ పశువులు కూడా చేస్తాయి. నిద్ర, మైథునం, భయం. ఆదిశంకరులు ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు, ఇవన్నీ కూడా అవసరం లేదు. కాబట్టి సన్యాస దీక్షతో వచ్చి మరి గురుదేవులు ఆదిశంకరులు మనకి జ్ఞానాన్ని బోధించడానికి, అజ్ఞానాన్ని తొలగించడానికి వచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి, జగద్గురువు కాబట్టి సన్యాస దీక్షను స్వీకరించారు. ఆ తర్వాత తల్లి అనుగ్రహించింది, ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞవగానే శంకరాచార్యుల వారు ఈ యొక్క సన్యాస దీక్షను తీసుకుంటారు. ఇక తన లీలలు మొదలు పెడతాడండి. ఇక్కడ కావేరీ నది వెళ్ళి దూరంగా నీళ్లు పట్టుకునేది వాళ్ళ అమ్మ. ఒకసారి పాపం కాలు జారి పడుతుంది, దూరంగా, చాలా దూరంగా వెళ్ళడము, ఆ నదికి ఆయాసపడడం ఇవన్నీ చూశాడు. చూసి ఏం చెప్తాడంటే, ఆ కావేరీ మాతనే మా అమ్మ ఈ విధంగా ఇంత దూరం రాలేకపోతుంది, మా ఇంటి పక్క నుంచి ప్రవహించమ్మా అంటాడు. అనగానే ఆ కావేరీ నది ఏం చేస్తుందో తెలుసా, వాళ్ళ ఇంటి ముందు నుంచి ప్రవహిస్తుంది. ఇప్పుడు కూడా ఇది స్టోరీ కాదు, ఆ ప్రవాహ ఆ దిశను కనుక చూస్తే ఆ నది ఇంతకుముందు ఇలా స్ట్రైట్గా వెళ్ళేది, ఇలా పక్కకి సైడ్కి వచ్చేసి ఉన్న గుర్తులు కూడా ఇప్పుడు ఉంటాయి అన్నమాట. అంటే అది ఈశ్వరుడు అంటే ఎవరు? ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్, ఐశ్వర్యకారకుడు, ఆజ్ఞ పరమేష్టి ఆయన ఈశ్వరుడు. అందువలన ఆయన ఎట్టి పరిస్థితులు ఆజ్ఞాపిస్తే గా నదీమాత ఎందుకు వినదండి కావేరీ నది. తర్వాత ఇక వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది. వాళ్ళ అమ్మ ఇంకా ఈజీ అయిపోయిందంటే మాతృభక్తి పరాయణుడు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు. అందువలన అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తారు. జీవుడు తర్వాత దేవుడు వేరే వేరే కాదురు. ఆయన మన ఇద్దరం ఒకటే, దేవుడు ఒకటే, జీవుడు ఒకటే. కాబట్టి దేవుడేదో పెద్ద గొప్పని, జీవుడేదో తాను చాలా తక్కువ అని అనుకోకూడదు. మనము ఆయన రిఫ్లెక్షన్, ఆయన యొక్క అంశ. మనం పాలు కడవ పాలు ఉన్నాయనుకోండి, అందులో ఇన్ని పాలు ఉన్నాయి, ఒక్కొక్క చుక్క ఒక్కొక్కటి అనమాట మనం. కాబట్టి మనము మనిషిగా ఉండకూడదు నాయన,
మనిషిగా ఎదగాలి, మహాత్మ లక్షణాలు తెచ్చుకోవాలి. నువ్వు కుళ్ళు బుద్ధులు, సంకుచిత స్వభావాలు, ఈర్ష్య, అసూయ, పిసినార్తనం, లోభ, మోహ, మతమాత్సర్యాలు నీ పిల్లలకు పెట్టుకోవడం, అనాథ పిల్లలకు పెట్టకపోవడం, నీ ఇంట్లో చుట్టాలకి మంచి పార్టీలు ఇవ్వడం, నీ సన్యాసులకు పెట్టకపోవడము, పేద సన్యాసులకు. వాళ్ళు ఎవరు పెడతారండి? సన్యాసులు ఎందుకు అయ్యారు? వాళ్ళు జీవితాలు త్యాగం చేసి ఆనంద మార్గ ఆశ్రమంలో వాళ్ళంతా కూడా స్వామీజీలు అయ్యారు. చదువుకున్నటువంటి వాళ్ళు, మీలాగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదివిన వాళ్ళే. ఆ రోజున వాళ్ళు చదువుకుంటే కోటీశ్వరులు అవుతారు. వాళ్ళకి ఈ జన్మ వేస్ట్ చేసుకోకూడదు అనిపిస్తుంది అనమాట. అందువల్లనే వాళ్ళంతా కూడా అవధూతలు. కాబట్టి ఆదిశంకర్ల యొక్క కరుణా కటాక్షం వాళ్ళని శరణం పెడతారు వీళ్ళంతా కూడా. ఏ సన్యాసి అయినా అంతే, నిజమైన సన్యాసి అయితే. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని బోధించి ఒక రెవల్యూషనరీ విజన్ ఇచ్చారు. అంటే విప్లవాత్మక భావాలు. ఎప్పుడు కూడా కుల మతాలకి, విచక్షణకి వాళ్ళు మూఢ మతాలను బోధించరు. కులము మతము ఉండవు, ఇవన్నీ కూడా సమానమని బోధిస్తారనమాట. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అలాగే చేశారు. జగద్గురు రామానుజాచార్యుల వారు కూడా అదే చెప్తారు. అంతేగాని మూఢభక్తి బోధించేటటువంటి వాళ్ళు కాదు. దే ఆర్ సోషల్ రిఫార్మర్స్, సొసైటీని మారుస్తారు. ఇక రామానుజాచార్యుల వారి దగ్గరికి వస్తే మనం చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ అనేటటువంటి మహామంత్రాన్ని వాళ్ళ గురువుగారు జపించి, నాయనా ఇది చాలా రహస్యం, ఇది నువ్వు మాత్రమే జపం చేసుకొని తరించు, నీకు మోక్షం వస్తుంది. వేరే వాళ్ళకి కనుక నువ్వు చెప్పినట్లయితే నువ్వు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావని చెప్తారు. అలాగేనండి గురువుగారు అంటాడు ఆయన. విశిష్టాద్వైతాన్ని బోధించినటువంటి మహానుభావుడు ఆయన. సాక్షాత్ శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రమే ఆయన రామానుజాచార్యుల వారుగా అవతరించారు. మరి ఆదిశేషుడే రామానుజాచార్యుల వారుగా అవతరించారు. శంఖము చక్రము ఆయనే. కాబట్టి ఆదిశేషుడు అవతారం అని అందరికీ తెలుసు, మనందరికీ. అప్పుడు ఏం చేస్తాడంటే ఈయన ఈ తన గురువు గారు చెప్పినట్టుగా ఓం నమో నారాయణ ఆయన అది జపం చేసుకుంటే నా ఒక్కడికే మోక్షం వస్తుంది. కానీ అలా కాదు, నేను ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలి అని చెప్పి ఆయన ఏం చేశాడు, రంగనాథస్వామి వారి దేవాలయానికి పైకి ఎక్కేస్తాడు. గోపురం పైకి ఎక్కేసి ప్రజలారా, భక్తులారా అందరూ వచ్చేయండి అంటాడు. మీకు ఈ నరకాన్ని నుంచి తప్పించేటటువంటి మహామంత్రాన్ని నేను బోధించేస్తాను. మీరు ఇంక నరకానికి వెళ్ళక్కలేదు, డైరెక్ట్ స్వర్గమే, ఇహపర సుఖాలను అందిస్తుంది, అంత్యాన్న మోక్షాన్ని అందిస్తుంది. అంటే అందరికీ కూడా ఓం నమో నారాయణాయ అని గట్టిగా చెప్పేస్తాడు. గట్టిగా చెప్పేసి 3 సార్లు బోధించేస్తాడు, గురు ఉపదేశం చేసేస్తాడు. అందుకనే ఆల్రెడీ మనకి జగద్గురువులైనటువంటి రామానుజాచార్యుల వారు ఆ మంత్రోపదేశాన్ని మనకి చేసేసినట్టే లెక్క. అప్పుడు చేశారు కాబట్టి మనం ఎవరైనా ఇంకా మాకు గురువు లేడండి, మాకు ఎవరైనా చెప్తే బాగుండండి అవసరం లేదు. ఆయన చెప్పాడు, అది ఆ బోధన మనం చేసుకొని ఆ మంత్రజపం మనం చేసేసుకోవచ్చు. అప్పుడు గురువు కోపం వస్తుంది. నేను చెబితే నువ్వు నన్నే ఎదిరించి నువ్వు వెళ్తావా, రౌరవాద నరకాలకు పోతావు అంటాడు. నరకాలకు పోయినా పర్వాలేదు, నేను మాత్రం బోధించాలంటాడు. అంత విప్లవంగా. ఎందువల్లంటే ఇతరుల యొక్క శ్రేయస్సు చూస్తారు. జగద్గురువులు ఇద్దరు కూడా ఇతరుల యొక్క శ్రేయస్సును చూశారు వాళ్ళు. కాబట్టి ప్రజలు తాము నాశనమైపోయిన దీపాల్లాగా వెలిగిపోయిన, క్యాండిల్స్ లాగా ఆరిపోయిన మనము ఇతరులకు శ్రేయస్సు బోధించాలి అనేటటువంటి గొప్ప పరోపకార లక్షణాలు జగద్గురువుల్లో ఉంటాయి. ఆ విధంగా అప్పుడు అప్పుడు గురువు గారు సరే అర్థం చేసుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఇక రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని బోధించారు. అంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని విభేదించలేదు ఆయన. ఆయన చెప్పినటువంటి దాన్ని ఇంకా విశిష్టాద్వైతం ఇంకా సాగదీసి గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి బోధనని ఎక్సైటెడ్ స్టేట్లోకి దాన్ని తీసుకొచ్చి ఒక షేప్ ఇచ్చి మానవాళిని అంతటినీ కూడా ఉద్ధరింపజేసిన మహానుభావులు వీళ్ళిద్దరూ జగద్గురువులే. కాబట్టి ఈ రోజున వీళ్ళిద్దరూ కలిపి ఒకే రోజున పుట్టడం మన అందరి యొక్క అదృష్టం అన్నమాట. తిరుపతి వెళ్తే మనకు రామానుజాచార్యుల వారి విగ్రహాలు కనబడతాయి. ఏ శివుడి గుడికి వెళ్ళినా మనకు ఆదిశంకరాచార్యుల వారి కనబడతాయి. మరి శంకరమఠం వెళ్తే ఆదిశంకర్లు అక్కడ ఉన్నది, కంచి వెళ్ళిన తర్వాత ఆ యొక్క శృంగేరి వెళ్ళిన వారు ఇద్దరు కూడా సంచరించినటువంటి ప్లేసులు ఇవన్నీ కూడా, భూమి అంతా తిరిగారు వాళ్ళు. కాబట్టి మనం వారిద్దరి యొక్క కృపా కటాక్షం కోసం వాళ్ళ పాదసేవ చేసుకుంటూ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు ఏవైతే చెప్పారో
వాళ్ళ సిద్ధాంతాలని ప్రజలందరికీ కూడా తేలిక భాషలో మనం బోధించాలి, ఆచరించాలి. మనం ఉత్తి కేవలం అందరికీ బోధించడం కాదు, మనం కూడా ఆచరించాలి. బోధించేవాళ్ళు ఆచరించినట్లయితే ఆ వారి యొక్క కృపా కటాక్షంతో మనందరం కూడా లేశమాత్రమైనటువంటి జ్ఞానం వచ్చినా చాలు, వాళ్ళ ఆశీర్వాదంతో మనం బ్రహ్మాండంగా తరించబడతాం. మన ఆత్మ ఉద్ధరించబడుతుంది. మన ఆత్మ పతనం కానివ్వకుండా చూసేటటువంటి బాధ్యత వాళ్ళిద్దరిదే అనమాట. అందువల్లనే మనం ఏ మనిషి కూడా పతనం అవ్వడు. కాబట్టి భయపడక్కర్లేదు. మీరంతా అధర్మ మార్గాన్ని వదిలేయండి, ధర్మమే జయిస్తుంది అని ఎప్పుడు కూడా ధర్మో రక్షిత రక్షిత అని బోధిస్తారు. ఇద్దరు కూడా ధర్మాన్నే చేయమంటారు. అది చేయకుండా మీరు ఉత్తుత్తు పూజలు చేసినా, కుంకాలేసినా, వాడిని మెహర్బానీ కోసం పొగిడినా ఇవేమీ అక్కరకు రావు. కాబట్టి వీళ్ళంతా కూడా మన గురువులు. కాబట్టి మన గురువుల యొక్క మనం ప్రస్తుతి మనం చేసుకోవాలా, గురువుల యొక్క స్తుతి మనం చేసుకోవాలా, స్తోత్రాలు మనం చేసుకోవాలా, వాళ్ళని మనం పొగుడుకోవాలా, వాళ్ళ ఆశయాలు మనం నెరవేర్చాలా, వాళ్ళ ఆచరణలో వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలను మనం ఆకలింపు చేసుకొని మనం ఆచరణలో పెట్టుకొని మనం ధన్యజీవులం అవ్వాలా. శుభమస్తు.